మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధురయూరుతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇక ధనుస్సు రాశి వారికి ఈ నవంబర్ నెలలో ధనుస్సు రాశి వారికి అభివృద్ధి సరిగ్గా ఉండదు. డెవలప్మెంట్ అనేటువంటి సరిగ్గా ఉండకపోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా కొంత మందగిస్తుంది. ప్రయాణాలలో ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. అనుకోని ఆపదలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కానీ ఉత్తరార్థంలో అంటే ఒక 15 తారీఖు తర్వాత, నవంబర్ 15 తారీఖు తర్వాత కొంత ధనలాభం రావడము, యత్న కార్యాలలో మంచి జరగడము, అధికంగా ధనము ఖర్చు అయినప్పటికీ కార్యక్రమము దిగ్విజయంగా నడవడము జరుగుతుంది. సమయాన్ని బట్టి కొన్ని విషయాలలో సమయాన్ని బట్టి మీకు సెంటిమెంటుగా ఉన్నటువంటి కొన్ని వస్తువులు అమ్ముకోవడము కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అంటే ఒకరికి రుణం తీర్చడానికి బైక్ అమ్మడమో, ఇల్లు అమ్మడమో, ప్లాట్లు అమ్ముకుంటే ప్లాట్లు అమ్మడమో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. కాబట్టి ఆదాయం మంచిగానే ఉంటుంది. కానీ మనస్సు సంతృప్తిగా ఉండదు. ఏ పని చేసినా తృప్తి ఉండదు. ఇంకా పని కాలేదు అనేటువంటి ఒక ఆలోచనలోనే ఒకసారి భోజనం చేసినా సంతృప్తికరమైన భోజనం చేశాననేటువంటి ఒక ఆలోచన ఉండదు. మనస్సు ఎప్పుడూ పొరలుగా ఆలోచనలు వచ్చి మనస్సును పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారు బాగా ఆలోచించి అడుగు ముందుకేయడమే చాలా మంచిది. ఎందుకంటే అర్ధాష్టమ శని ఉన్నాడు. అర్ధాష్టమ శని వల్ల కొంత ఇబ్బందులు వస్తాయి. తృతీయ యొక్క 3వ ఇంట్లో రాహు ఉన్నందువల్ల పట్టుదల ఎక్కువగా ఉంటుంది. దాన్ని నేను సాధిస్తాననేటువంటి ఒక పట్టుదలతో అడుగు ముందుకేస్తారు. కానీ కొన్ని గ్రహాల యొక్క పొజిషన్ల వల్ల ఆ కార్యక్రమం సరిగ్గా దిగ్విజయంగా నడవక 10 మందితో మాటలు పడడము, ఆదాయం తగ్గిపోవడము, ఖర్చులు అధికంగా పెరిగిపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త అవసరం. ఇక 1వ వారం కనుక, మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే కోపం బాగా పెరిగిపోతుంది. ప్రతి దానికి ఎవరు ఏ మాట మాట్లాడినా, ఇది మంచిది చెప్పినా చెడుపు చెప్పినా అది చెడ్డగానే ఊహించుకొని కోపానికి రావడము, హద్దు మీరి ప్రవర్తించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త. వాక్కును కంట్రోల్ చేసుకోండి ధనుస్సు రాశి వారు. అగ్ని వలన, దొంగల వలన భయం. అగ్ని వలన అంటే మా ఇంట్లో నిప్పే లేదండి, కట్టెలు లేవు, నిప్పు లేదు, అగ్ని. విద్యుత్ శక్తి కూడా ఒక రకమైన ఒక అగ్నే, గ్యాస్ స్టవ్ కూడా ఒక రకమైన ఒక అగ్నే. కాబట్టి వాటి వల్ల కూడా మనకు ప్రమాదం ఏర్పడే ఒక ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దొంగల వలన భయం. దొంగలు ఎక్కడ వస్తారండి, మేము మళ్ళీ పట్టణంలో ఉన్నాము, మధ్య పట్టణంలో ఉన్నామంటే వాడికి దొంగకు మధ్య పట్టణము చివరి పట్టణం అనేది లేదు. మనం ఇల్లు తాళం వేసి బయటికి వెళ్ళామంటే సినిమా చూసి వచ్చేటప్పటికే వాడు దోసుకొని వెళ్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు కఠినంగా మాట్లాడతారు, ధైర్యాన్ని కోల్పోతారు. కఠినంగా మాట్లాడడం వల్ల మంచి మిత్రుడు శత్రుడు కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మాటను కంట్రోల్ చేసుకోండి. ప్రతి మాటను కంట్రోల్ చేసుకొని మాట్లాడండి. జాగ్రత్తగా ఉంటారు. ధైర్యం తగ్గుతుంది, కానీ మనస్సును నిలకడగా ఉంచుకున్నప్పుడు ధైర్యం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇక 2వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే సంతోషంగా ఉంటారు. ఈ కార్యక్రమాలు, అధిక ప్రయాణాలు మనం చేయకుండా ఉండడం వల్ల, రెండవది జాగ్రత్తగా పనులు చేయడం వల్ల, మనోనిబ్బరంతో ఉండడం వల్ల 3వ వారంలో సంతోషంగా ఉంటారు. ధన నష్టము, యత్నకార్య భంగము కూడా జరగడానికి ఆస్కారం ఉంది. మీరు ఇక్కడ ఏదో కార్యక్రమాన్ని తీసుకొని ప్రారంభం చేసి మీరు దేశాలు తిరిగి వస్తే ఈ కార్యక్రమం చేసేవాడు పనివాడు చేయకుండా పోవడము, దానివల్ల అధికారుల చేత
చీవాట్లు పడడం అనేటువంటి జరుగుతూ ఉంది కాబట్టి జాగ్రత్త. ఇక 3వ వారం అధికమైనటువంటి ప్రయాణాలు చేయడము, ఎక్కువ ప్రయాణాలు చేయడము, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, ప్రయాణాలు చేసి తిరిగి వచ్చి ఇంట్లోకి రాగానే భార్యాబిడ్డలతో కలహాలు పెట్టుకోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అనుకున్న కార్యక్రమం నెరవేరుతుంది. ఆరోగ్యం కూడా మంచి సహకారిగా ఉంటుంది. మీ బుద్ధి బలం చేత అంటే మీకు మంచి ఆలోచన శక్తి ఉంటుంది. కానీ ఆ శక్తిని కొన్ని కారణాల వల్ల సరి అయిన సమయంలో వినియోగించరు. దానివల్లనే మీకు బాధ. కాబట్టి మీ బుద్ధి బలం చేత, మీ యొక్క మనోబలం చేత, బుద్ధి బలం చేత కనుక కార్యక్రమాలు కనుక చేసినట్టయితే అవి చక్కగా నెరవేరి మీకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంటాయి. మనశ్శాంతి కూడా జరుగుతూ ఉంది. శుభంగా ఉంటారు. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే సంఘంలో విలువలు పెరగడము, కీర్తి ప్రతిష్టలు రావడము, 10 మంది చేత మెప్పు పొందడము, 10 మంది ఆత్మీయులు కావడము, మీరు చేసే పనికి 10 మంది సంతోషించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి ఒక డబ్బు కూడా రావడం, ధనం కూడా రావడము, వృత్తి వ్యాపారాలు మంచి అభివృద్ధిలో సాగడం అనేటువంటి జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సుఖంతో సంతోషంతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మానసికమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కానీ మనోనిబ్బరంతో ఉండండి. ఇతరత్రా కూడా తిరిగిపోకండి. ప్రయాణాలు చేసేటువంటి ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ధనుస్సు రాశి వారు అర్ధాష్టమ శని కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేయండి. చిన్న ఆటంకాలు రావడానికి ఆస్కారం ఉంది. ఆ చిన్న ఆటంకాలు ఈ ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండడానికి ఈ నెలలో మీరు లక్ష్మీ నృసింహ ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది ఉంటుంది. ఈ లక్ష్మీ నృసింహ ఆపదోద్ధారకం కనుక మీరు ప్రతిరోజు చదువుకున్నట్టయితే ఆ నృసింహస్వామి మీకు అండదండగా ఉండి మీ కార్యక్రమాలన్నీ కూడా సులభంగా నెరవేరేటట్టు, మీ ప్రయాణాలలో ఎలాంటి ఆపద రాకుండా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారు ఈ నెలలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, లక్ష్మీ నృసింహ ఆపదోద్ధారక స్తోత్రం కానీ, ఈ రెండిట్లలో ఏదైనా పర్వాలేదు, అది ప్రతిరోజు కూడా చదవండి. అది కనుక చదివినట్టయితే దానివల్ల మీకు అన్ని రంగాలలో శుభం జరగడము, ఆరోగ్యం బాగుండడము జరుగుతూ ఉంది. ఇది శుభం.